తెలంగాణ స్టేట్లో 2024 మార్చి 30వ తారీఖు నాడు నిర్వహించినటువంటి సోషల్ స్టడీస్ యాన్యువల్ ఎగ్జామ్లో సోషల్ పేపర్లో పార్ట్ ఏ ఒకసారి మనం చూద్దామండి. ఇది పార్ట్ ఏ మన దగ్గర ఇప్పుడు ఉంది. పార్ట్ ఏ మొత్తానికి 60 మార్కులు ఉంటాయి మనకు తెలుసు. సో ఈ క్వశ్చన్ పేపర్ని పూర్తిగా ఒకసారి చూసినట్లయితే ఈసారి క్వశ్చన్ పేపరు చాలా చక్కగా ప్రిపేర్ చేశారని చెప్పవచ్చు. మరీ ఈజీగా కాకుండా మరీ హార్డ్గా కాకుండా చదివిన విద్యార్థులు చేయగలిగేలాగా ఈ క్వశ్చన్ పేపర్ ఉంది. చాలా చక్కగా ఉన్నది. అన్ని రకాలైనటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ కానీ ఆ తర్వాత బ్లూ ప్రింట్ ప్రకారంగా అన్ని రకాల వెయిటేజ్ గుర్తిస్తూ చక్కగా ఇచ్చారు. పోయినసారి కొంత హార్డ్గా ఉందని చెప్పేసి కొంతమంది టీచర్స్ కామెంట్ చేయడం జరిగింది. కానీ ఈసారి మాత్రం చాలా చక్కగా ఉంది. మరీ ఈజీగా ఏం లేదు, అలా అని మరీ హార్డ్గా లేకుండా చదివిన విద్యార్థులకు క్వశ్చన్ పేపరు చేసే విధంగా ఇది ఉంది. అందులో మనం క్వశ్చన్స్ చూద్దాం. మనకు మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. అందులో సెక్షన్ 1లో 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తే 2 మార్క్స్, 6 2 12 మార్క్స్. అందులో ఫస్ట్ది, వాట్ వర్ ద స్టెప్స్ టేకెన్ ఇన్ హివారే బజార్ టు కన్జర్వ్ ద సాయిల్ అండ్ వాటర్. అంటే హివారే బజార్లో నేలను నీటిని సంరక్షించేందుకు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? ఇందులో మనకి హివారే బజార్లో ప్రధానంగా నేలను నీటిని సంరక్షించడానికి 2 చర్యలు తీసుకున్నారు. అందులో ఏంటంటే ప్రైవేట్ ల్యాండ్స్లో తర్వాత కమ్యూనిటీ ల్యాండ్స్లో విస్తృతంగా మొక్కలను నాటటము, మొక్కలను పెంచటము. ఎందుకంటే మొక్కలు పెంచినట్లయితే నేల పై పొర కొట్టుకుపోకుండా అది ఫెర్టైల్ ల్యాండ్ కదా, ఫెర్టైల్ సాయిల్ కొట్టుకుపోకుండా ఉంటుంది. తర్వాత మొక్కలని బాగా పెంచినట్టయితే ఏమైందంటే నీళ్లు లోపలికి బాగా ఇంకుతాయి, గ్రౌండ్ వాటర్కి అది సహకరిస్తుంది. దాంతోపాటు అసలేంది ఏంటంటే CCTs అంటే కంటిన్యూస్ కాంటూర్ ట్రెంచెస్, CCT కంటిన్యూస్ కాంటూర్ ట్రెంచెస్. ఆ ట్రెంచెస్ తవ్వడం ద్వారా ఏమైందంటే కొండ వాళ్ళకు అడ్డంగా ఈ ట్రెంచులు తవ్వటం వల్ల ఆ కొండల మీద పడ్డటువంటి వర్షపు నీరు వెంటనే కిందికి జారి వెళ్ళిపోకుండా ఆ ట్రెంచులలోకి వెళ్ళి ట్రెంచ్ నిండటం వల్ల క్రమంగా ఆ వాటర్ మొత్తం లోపలికి ఇంకిపోతుంది. అంటే గ్రౌండ్ వాటర్ పెరగడానికి బాగా సహకరిస్తుంది. దీంతో పాటుగా వాళ్ళు అక్కడ చెక్ డ్యామ్స్ కట్టడము, ఆ తర్వాత పెర్కులేషన్ ట్యాంక్స్ అంటే ఇంకుడు గుంతలు కట్టడము, ఇలా అనేక రకాలైనటువంటి నీటి సంరక్షణ చర్యలు తీసుకోవడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరగడంతో పాటుగా ఆ ఫెర్టైల్ సాయిల్ కొట్టుకుపోకుండా, అంటే మంచి సారవంతమైనటువంటి నేల పైపొర కొట్టుకుపోకుండా ఈ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు హివారే బజార్లో ఉన్నటువంటి ప్రజలు. నెక్స్ట్ సెకండ్ వన్, వాట్ వర్ ద రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్డ్ బై ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ తీసుకున్నటువంటి రిఫార్మ్స్ అంటే మనకి సంస్కరణలు ఏంటివి? అందులో ప్రధానంగా 2 అండి. చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టిన సంస్కరణలు ఒకటి ఏంటంటే ల్యాండ్ రిఫార్మ్స్ అండ్ రెండోది ఏంటంటే యూనివర్సల్ అడల్ట్ ఎడ్యుకేషన్. ల్యాండ్ రిఫార్మ్స్లో ఏంటంటే మనకి పెద్ద ఎత్తున పెద్ద భూస్వాముల వద్ద ఉన్నటువంటి ల్యాండ్ని బలవంతంగా అయినా వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని ఆ ల్యాండ్ మొత్తాన్ని నిజంగా సాగు చేస్తున్నటువంటి రైతులకు రీడిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరిగింది. దానివల్ల చైనాలో కొన్ని లక్షల కుటుంబాలకు ఆ భూమి లేనటువంటి పేద కుటుంబాలకు సొంతంగా భూమి లభించింది. దానివల్ల వాళ్ళు మంచి ఉత్సాహంతో వ్యవసాయం చేయడం వల్ల అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెరిగింది. అది కూడా చాలా బలవంతంగా చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత అంటే ల్యాండ్ రిఫార్మ్స్ తర్వాత యూనివర్సల్ అడల్ట్ ఎడ్యుకేషన్ అంటే పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చదువు చెప్పించేటటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. పిల్లలకి స్కూల్స్, తర్వాత అడల్ట్స్కి అయితేనేమో నైట్ స్కూల్స్ని, వీటన్నిటిని అడల్ట్ ఎడ్యుకేషన్ కూడా బాగా ప్రమోట్ చేయడం వల్ల చాలా తొందరగా వాళ్ళ లిటరసీ పర్సంటేజ్ అనేది బాగా పెరిగింది. ఆ తర్వాత కాలంలో చైనా ఇంత అగ్రదేశంగా ఎదగడానికి ప్రధానమైన కారణము ల్యాండ్ రిఫార్మ్స్, ఆ తర్వాత యూనివర్సల్ అడల్ట్ ఎడ్యుకేషన్ అంటే అక్షరాస్యత శాతాన్ని బాగా పెంచడం వల్ల కూడా మరి చైనా అగ్రదేశంగా ఎదిగిందని చెప్పేసి చాలామంది అనటం జరిగింది. సో ల్యాండ్ రిఫార్మ్స్, ఆ తర్వాత అక్షరాస్యత కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టడం అనేది కమ్యూనిస్టు చైనా చేపట్టినటువంటి ప్రధానమైనటువంటి రిఫార్మ్స్. ఆ తర్వాత క్వశ్చన్, ప్రిపేర్ 2 స్లోగన్స్ టు రెడ్యూస్ గ్లోబల్ వార్మింగ్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్. ప్రజలలో మరి గ్లోబల్ వార్మింగ్ మీద అవేర్నెస్ కలగజేయడానికి కొన్ని స్లోగన్స్, ఒక 2 స్లోగన్స్ రాయమని చెప్పడం జరిగింది. ఏ స్లోగన్స్ అన్నప్పుడు మనం ఏదైనా రాయవచ్చు, కొంచెం రిథమిక్గా ఉండేటట్టుగా. ఎక్సెసివ్ బర్నింగ్ విల్ బర్న్ ద ఎర్త్ అంటే అధిక వేడిమి తర్వాత భూమినే కాల్చివేస్తుంది. ఆ తర్వాత సేవ్ నేచర్ సేవ్ ద ఫ్యూచర్, ప్రకృతిని కాపాడండి భవిష్యత్తును రక్షించండి. గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ఏ డిజాస్టర్, ఇట్ ఈజ్ అ రైజింగ్ టెంపరేచర్ ఫాస్టర్. ఇట్లా మనం ఏదైనా సరే స్లోగన్స్ ఒక 3 స్లోగన్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్, రైట్ ఎనీ 2 సజెషన్ టు ఎండ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ని అంటే కుల వివక్షతని రూపుమాపడానికి ఏమైనా కొన్ని సజెషన్స్ ఇవ్వని చెప్పేసి అడగటం జరిగింది. దానికి ఏంటంటే మనకి అన్టచబిలిటీ ఎట్లాగో రాజ్యాంగబద్ధంగా నిషేధించడం జరిగింది. సో దాన్ని రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలను
మరి ఖచ్చితంగా అమలు చేయాలి. ఎవరైతే అన్టచబిలిటీని ఫాలో అవుతారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా అందరూ సమానులుగా భావించాలి. దాంతోపాటు ఏంటంటే పంచాయతీ మెంబర్సు అక్కడ ఏంటంటే వాళ్ళకి ప్రజలలో అవేర్నెస్ క్రియేట్ చేసేట విధంగా గ్రామ పంచాయతీలు కానీ తర్వాత మున్సిపాలిటీస్ కానీ కొన్ని కార్యక్రమాలను చేపట్టవలసి ఉంటుంది. అదేవిధంగా స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో కూడా స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేసి ఎవరైతే కుల వివక్షతను పాటిస్తారో వాళ్ళని కఠినంగా వేగంగా శిక్షించేలాగా కొన్ని చర్యలు తీసుకోవాలి. సో ప్రజలందరూ సమానులే అని చెప్పేసి కులమత భేదాలు ప్రజల మధ్య ఉండవద్దని చెప్పేసి ప్రభుత్వం కూడా కొన్ని ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలి. వీటన్నిటి ద్వారా కూడా మనము క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కుల వివక్షతను పారదోడవచ్చు అని చెప్పేసి కొన్ని సజెషన్స్ ఇవ్వచ్చు. తర్వాత డ్రా ద అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ అండ్ లొకేట్ జోగులాంబ గద్వాల. ఖచ్చితంగా తెలంగాణ అవుట్లైన్ మ్యాప్ గేయమని చెప్పేసి మనకు వస్తుంది, తెలుసు మనందరికి కూడా. కాకపోతే అందులో ఏదైనా ఒకటి క్యాపిటల్ సిటీ ఐడెంటిఫై చేయమను లేకపోతే నైబరింగ్ స్టేట్స్ని గుర్తించడం అనను అని వచ్చేది. ఈసారి ఏంటంటే తెలంగాణలో జోగులాంబ గద్వాల డిస్టిక్ని ఐడెంటిఫై చేయమని వచ్చింది. మనకి మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి విడిపోయినటువంటి జోగులాంబ గద్వాల డిస్టిక్ మనకి సౌత్ సైడ్ ఉంటుంది తెలంగాణలో. సో అది. నెక్స్ట్ 6th క్వశ్చన్, అబ్జర్వ్ ద డాటా గివెన్ ఇన్ ది టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ A and B. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చిండు, అందులో కింద క్వశ్చన్ వాట్ డస్ ద అబౌవ్ టేబుల్ షో. ఈ టేబుల్కి సంబంధించినటువంటి పైన ఇచ్చినటువంటి హెడ్లైన్లోనే ఉన్నది చూడండి. ఈ టేబుల్ దేని గురించి వివరిస్తుంది? దిస్ టేబుల్ షో ప్రోగ్రెస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ ఇన్ లిటరసీ రేట్. ఇది హిమాచల్ ప్రదేశ్లో విద్యాభివృద్ధి ఏ విధంగా ఉంది అనేది పర్సంటేజ్లో ఇచ్చిండ్రు. అదే ఆన్సరు. ఆ టేబుల్ యొక్క హెడ్లైనే ఏ క్వశ్చన్కి ఆన్సర్. తర్వాత బి క్వశ్చన్ ఏంటంటే వై ఇస్ ద మేల్ లిటరసీ రేటు మోర్ దాన్ ద ఫీమేల్ లిటరసీ రేటు. మనకి ఇక్కడ చూసినట్టయితే హిమాచల్ ప్రదేశ్లో కూడా జెండర్ డిస్క్రిమినేషన్ తక్కువ ఉన్నప్పటికీ కొంత ఫీమేల్ లిటరసీ అనేది తక్కువ ఉంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇండియాలో చాలా ఎక్కువ ఉంది, టోటల్ ఇండియాలో. హిమాచల్ ప్రదేశ్లో కొంత డిస్క్రిమినేషన్ అనేది తక్కువ ఉంది. కాకపోతే ఏంటంటే ఎందుకని ఫీమేల్ లిటరసీ తక్కువ ఉందంటే మనకు తెలుసు జెండర్ బేస్ అంటే లింగ వివక్షత అనేది మన సొసైటీలో ఉంది కాబట్టి అబ్బాయిల చదువుకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇక్కడ మన ఇండియాలో ఉన్నటువంటి సొసైటీలో అబ్బాయిలని ఉన్నత చదువులు చదివిస్తున్నారు. ఆ తర్వాత అమ్మాయిల చదువుకు కొన్ని ఆటంకాలు ఉండటం జరిగింది. అంటే దానికి మనకేంటంటే వాళ్ళ లొకాలిటీలో స్కూల్స్ లేకపోవడం వల్ల వాళ్ళని ఆడపిల్లల్ని దూరంగా పంపలేక వాళ్ళని చదువును బంద్ చేపిస్తున్నారు. తర్వాత అమ్మాయిలకి త్వరగా వివాహం చేయడం ద్వారా ఎర్లీ మ్యారేజెస్ వల్ల కూడా ఫీమేల్స్లో లిటరసీ పర్సంటేజ్ తక్కువగా ఉంది. ఇలా మనం కొన్ని రాసినట్లయితే సరిపోతుంది. అన్ని ఆన్సర్స్ సేమ్ ఉండాల్సిన అవసరం లేదు, రిలేటెడ్ ఆన్సర్స్ రాస్తే సరిపోతుంది. ఇది సెక్షన్ 1లో ఉన్నటువంటి 6 క్వశ్చన్స్. నెక్స్ట్ సెక్షన్ 2. సెక్షన్ 2లో చూడండి, మనకి ఇక్కడ కూడా 6 క్వశ్చన్స్ ఉంటాయి, అన్నిటికీ ఆన్సర్ చేయాలి. నేమ్ ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ క్లైమేట్ అండ్ వెదర్, ఎక్స్ప్లెయిన్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. మనకి ఇక్కడ చూసినట్లయితే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ క్లైమేట్ అండ్ వెదర్ వచ్చేసి మనకి ప్రధానంగా 4 ఇచ్చిండ్రు. ఒకటది లాటిట్యూడ్ అక్షాంశము, ఆల్టిట్యూడ్ ఎత్తు, తర్వాత ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్ అంటే భూమికి నీటికి మధ్య ఉన్న సంబంధము, తర్వాత అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్. ఈ 4 రాసి అందులో మీకు బాగా వచ్చిన ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాటిట్యూడ్, హయ్యర్ లాటిట్యూడ్ పోతూ ఉన్న కొద్దీ టెంపరేచర్ తగ్గుతుంది. తర్వాత ఈక్వేటర్ దగ్గరకు వస్తున్న కొద్దీ టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. దాని ఆధారంగా మనకి టెంపరేట్ జోను, తర్వాత వచ్చేసి ట్రాపిక్ జోను, తర్వాత పోలార్ జోన్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ట్రాపిక్ జోన్లో ఉంటే బాగా హీట్ ఎక్కువ ఉంటుంది, టెంపరేట్ జోన్లో పోతే కొంత క్రమంగా కొంచెం హీట్ తగ్గుతుంది, పోలార్ జోన్లో బాగా పెరుగుతుంది అది చెప్పొచ్చు. తర్వాత ఆల్టిట్యూడ్ ఎత్తు అంటే భూమి ఉపరితలం నుంచి ఎత్తుకు పోతున్న కొద్దీ టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్లెయిన్ ఏరియా లైక్ ఢిల్లీలో తర్వాత హైదరాబాద్లో మామూలుగా టెంపరేచర్ బాగా ఉంటుంది. బట్ వెన్ వీఆర్ గోయింగ్ టు హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, షిమ్లా, డార్జిలింగ్, తర్వాత మనకి సౌత్ ఇండియాలో వచ్చేసి ఊటీ, కొడైకెనాల్ ప్రాంతాలు పోయినట్టయితే అవి భూగోళంలో ఉపరితలం నుంచి అంటే సీ లెవెల్తో పోలిస్తే అంటే సముద్ర మట్టంతో పోలిస్తే చాలా ఎత్తులో ఉంటాయి కాబట్టి టెంపరేచర్ తక్కువ ఉంటుందని చెప్పేసి మనం రాయవచ్చు. సో ఇది. నెక్స్ట్ 8th క్వశ్చన్, వాట్ మేజర్ స్టెప్స్ వర్ టేకెన్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సామాజిక ఆర్థిక రంగాలలో మరి మార్పు కోసమే ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఇది. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నెహ్రూ నేతృత్వంలో మన దేశంలో సామాజిక ఆర్థిక రంగాలలో మార్పు కోసము అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకున్నారు. అందులో ఫస్ట్ మనకి 1950లో ప్లానింగ్ కమిషన్ ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1951 నుంచి 5 ఇయర్ ప్లాన్స్
ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లో అగ్రికల్చర్కి, సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో ఇండస్ట్రీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ప్రణాళికాబద్ధంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా ఏ ప్రాంతాలు అయితే వెనుకబడ్డాయో ఆ ప్రాంతాలను గుర్తించి మిగతా ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేయడానికి కూడా తగిన చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లోనే నాగార్జున సాగర్, హీరాకూడు, ఆ తర్వాత భక్రానంగల్ లాంటి ప్రాజెక్టులని కట్టడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో మనకి పెద్ద పెద్ద భారీ ఇనుము ఉక్కు కర్మాగారాలను నిర్మించడం జరిగింది. దాంతోపాటుగా ఏంటంటే ఇండియాలో ల్యాండ్ రిఫార్మ్స్ కూడా చేపట్టే, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ల్యాండ్ రిఫార్మ్స్ తోటే సామాజిక ఆర్థిక మార్పు వస్తుంది కాబట్టి ల్యాండ్ రిఫార్మ్స్ని చేపట్టడం జరిగింది. అగ్రికల్చర్ సెక్టార్లో ప్రధానంగా ఏంటంటే ల్యాండ్ రిఫార్మ్స్లో మనకి కోఆపరేటివ్ సొసైటీ, తర్వాత లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ కూడా ఎంకరేజ్ చేసి స్థానికంగా అక్కడ ఉన్న ప్రజలకి నాయకత్వంలో శిక్షణ ఇవ్వడం ద్వారా, అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తులు ఏర్పాటు చేసి ప్రజలు ప్రజాస్వామ్యంలో చురుకుగా పాల్గొనడానికి, వాళ్ళు కూడా నాయకులుగా ఎదగడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఇక ల్యాండ్ రిఫార్మ్స్లో ప్రధానంగా మనకి 3 రకాలు ఉన్నాయి. జమీందారీ సిస్టమ్ను, అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్, తర్వాత టెండెన్సీ రిఫార్మ్స్ అంటే కౌలుదారుల సంస్కరణలు, అదేవిధంగా ల్యాండ్ సీలింగ్ అంటే గరిష్ట భూ పరిమితి చట్టాలు. జమీందారీ విధానాన్ని రద్దు చేయడం జరిగింది 1951లోనే చట్టం చేసి. అది బ్రిటిష్ వాళ్ళ కాలంలో జమీందారీ సిస్టమ్ బాగా ఉండే, దాన్ని పూర్తి స్థాయిలో చట్టం చేసి రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా కౌలుదారులను సంరక్షించేందుకు కూడా అనేక రకాలైనటువంటి కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైనటువంటి చట్టాలు చేయడం జరిగింది. దాంతోపాటుగా ల్యాండ్ సీలింగ్, ఎక్కువ భూమి ఉన్నటువంటి వాళ్ళు పలానా అంతకంటే ఎక్కువ భూమి ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి ల్యాండ్ సీలింగ్ని పెట్టేసి ఎక్కువ భూమిని కలిగి ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి భూమిని కలెక్ట్ చేసుకొని భూమి లేనటువంటి పేదలకు పంచిపెట్టడం జరిగింది. ఇలా రకరకాలైనటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా, పంచవర్ష ప్రణాళికల ద్వారా, తర్వాత వచ్చేసి ల్యాండ్ రిఫార్మ్స్ ద్వారా, తర్వాత అదేవిధంగా లిటరసీ పర్సెంటేజ్ని పెంచడం కోసము అడల్ట్ ఎడ్యుకేషన్ని కూడా ప్రోత్సహించడం జరిగింది. పెద్ద ఎత్తున స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసే పిల్లలకి స్కూల్స్ ద్వారా, అదేవిధంగా రాత్రి బడుల ద్వారా అడల్ట్ ఎడ్యుకేషన్ కూడా ప్రవేశపెట్టి ఆ రకంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో సామాజిక ఆర్థిక మార్పును తీసుకొచ్చే క్రమంలో అనేక చర్యలను చేపట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ 9th వన్, ప్రిపేర్ ఏ పాంప్లెంట్ ఆన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ యొక్క ప్రాధాన్యతను తెలుపుతూ ఒక పాంప్లెంట్ రాయమని జరిగింది. పాంప్లెంట్ కూడా మనకు వస్తుందని మనకు తెలుసు. పాంప్లెంట్ మొత్తం ఒక పేజీలోనే రాయాలి. పైన మనకి ఫుడ్ సెక్యూరిటీ అని చెప్పేసి ఒకటి హెడ్డింగ్ పెట్టేసి, ఫుడ్ సెక్యూరిటీ ప్రధానంగా ఏంటంటే అది మినిమం నీడ్, ప్రతి హ్యూమన్ బీయింగ్స్కి ఫుడ్ అనేది మినిమం నీడ్ కాబట్టి దీన్ని ఫస్ట్ ప్రయారిటీగా గవర్నమెంట్ తీసుకొని ప్రజలందరికీ ఆహారాన్ని అందించాలనేటువంటి లక్ష్యంతో అనేక చర్యలు చేపట్టడం జరిగింది. ఫుడ్ సెక్యూరిటీ కలగాలంటే ఫస్ట్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఉండాలి, ఆహార ధాన్యాల ఉత్పత్తి ఉండాలి. ఆహార ధాన్యాల ఉత్పత్తి కోసం గవర్నమెంట్ అనేక రకాలైన చర్యలు తీసుకుంది. మనం ఈ పాంప్లెట్ రాయాలి. ఫర్ ఇంక్రీజింగ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్స్ గవర్నమెంట్ టేక్స్ సో మెనీ ఇనిషియేటివ్స్. దాని ప్రకారం ఏంటంటే మనకి గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావడం జరిగింది. గ్రీన్ రెవల్యూషన్ ద్వారా దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తికి బాగా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. లైక్ రైస్, వీట్ అలాంటి వాటికి, ఆ తర్వాత పల్సెస్ ఇలాంటి వాటికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఫుడ్ సెక్యూరిటీలో భాగంగా ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ బాగా పెంచడం జరిగింది. ఆ తర్వాత పెరిగినటువంటి ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేందుకు పీడిఎస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ను కూడా గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే ఆ ఫుడ్ గ్రెయిన్స్ని సేకరించడానికి ఎఫ్సిఐ పెద్ద ఎత్తున బఫర్ స్టాక్స్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలను సేకరించి బఫర్ స్టాక్స్ను నిల్వ ఉంచడం జరిగింది. నిల్వ ఉంచడం ద్వారా 2 రకాలుగా చేస్తారు. ఒకటి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ మనకు ఒకవేళ కరువు వచ్చినట్టయితే ఈ బఫర్ స్టాక్స్ నుంచి ప్రజలకు పంపిణీ చేయటము. ఇంకో రెండోది ఏంటంటే ప్రజలలో పేదలు ఉన్నట్టయితే ఆహార ధాన్యాలను కొనలేనటువంటి వాళ్ళకి మరి సబ్సిడీ ఇచ్చి పీడిఎస్ ద్వారా ఆహార ధాన్యాలను సప్లై చేయడం జరిగింది. ఈ విధంగా ఫుడ్ సెక్యూరిటీ అనేది ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్, దాంతోపాటు బఫర్ స్టాక్ నిల్వలు, దాంతోపాటుగా పీడిఎస్ సిస్టమ్ ద్వారా ఎవరైతే పేదలు ఆహార ధాన్యాలను మార్కెట్లో కొనుక్కోలేని వారు ఉంటారో వాళ్ళకి ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా, అంటే రేషన్ షాపుల ద్వారా వాళ్ళకి సరఫరా చేయడం జరిగింది. ఇది ఫుడ్ సెక్యూరిటీలో ప్రధానమైన భాగము. అదేవిధంగా నీలి విప్లవం ద్వారా చేపల పెంపకం కూడా, ఆక్వాకల్చర్ ద్వారా చేపల పెంపకాన్ని, ఇవన్నీ కూడా ఫుడ్ సెక్యూరిటీలో భాగంగానే అనేక రకాలైనటువంటి ఆహార ధాన్యాలు, తర్వాత మాంసం ఉత్పత్తికి, అత చేపల ఉత్పత్తికి, కోళ్ల పరిశ్రమకి, ఇవన్నీ కూడా ఫుడ్ సెక్యూరిటీలో భాగం కాబట్టి గవర్నమెంట్ ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకుందని చెప్పేసి మనకు ఒక పాంప్లెంట్ తయారు చేస్తూ లాస్ట్కి మనం కంక్లూజన్ ఏంటంటే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫుడ్ని ఎవరు కూడా వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఒక నివేదిక ప్రకారం 30% మొత్తం ఫుడ్లో 30% ఫుడ్ బాగా వేస్ట్ అవుతుంది. పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేసినప్పుడు అయితే చాలా ఫుడ్ని వేస్ట్ చేస్తున్నారు. సో కాబట్టి భవిష్యత్తులో మనకి ఫుడ్ సెక్యూరిటీకి అది చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి
కాబట్టి ఫుడ్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, వేస్టేజ్ కూడా చేయొద్దు అని చెప్పేసి కూడా మనం కొన్ని సజెషన్స్ తీసుకుంటూ కంక్లూజన్ చేయవచ్చు. ఇది 9th క్వశ్చన్కి ఆన్సరు. రాస్తే చాలా ఉంటుంది కాకపోతే మనము దాన్ని కంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అంటే 10th ఏంటంటే రీడ్ ద గివెన్ టెక్స్ట్, అండర్స్టాండ్ అండ్ ఇంటర్ప్రిట్ ఇట్. లివింగ్ ఇన్ ఆర్ మూవింగ్ ఇన్ టు సిటీస్ అండ్ టౌన్స్ ఈజ్ ఏ బూన్ ఓన్లీ ఫర్ ఏ ఫ్యూ. Although the level of poverty in urban areas is relatively lower than what is noticed in rural areas, there is a huge gap between the average income of a low income family and a high income family. This gap has also been increasing in cities and towns. ఇది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో పోలిస్తే పట్టణ ప్రాంతాలలో పేదలకు మరియు ధనికులకు మధ్య ఉన్నటువంటి అంతరం చాలా ఎక్కువగా ఉన్నది అనేది ఇది మనకి లెసన్లోనే ఉన్నది. దీన్ని కొంచెం మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పట్టణ ప్రాంతాలలో పేదలకు ధనికులకు మధ్య గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. పేదలు మరీ నిరుపేదలుగా, ధనవంతులైతే కోట్లకు పడగలెత్తినటువంటి వాళ్ళు ఉంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ రకమైనటువంటి తేడా ఉన్నప్పటికీ మరీ అంత ఎక్కువ తేడా ఉండదు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏంటంటే ఒకే రకమైనటువంటి ఎకనామికల్ స్టేటస్ కలిగి ఉంటారు. కానీ అర్బన్ ఏరియాస్లో అంటే పట్టణ ప్రాంతాల్లో మాత్రము ఈ ఫ్యామిలీస్ మధ్య చాలా గ్యాప్ ఉంటుంది పేదలకు ధనికులకు మధ్య. అంటే ఇది పట్టణీకరణ అనేది అందరికీ మేలు చేకూర్చేలాగా లేదు. కొంతమంది మాత్రము కోట్లకు పడగలెత్తుతున్నారు, లక్షలు కోట్లు సంపాదిస్తుంటుంటే చాలామంది ప్రజలు ఏంటంటే అక్కడ చాలా మినిమం నీడ్స్ కూడా లేకుండా సరైనటువంటి వసతి అంటే గృహ వసతి కానీ, తాగునీరు కానీ, అదేవిధంగా కరెంటు కానీ సరైన మినిమం ఫెసిలిటీస్ లేకుండా బ్రతుకుతున్నారు అనేది అంటే పట్టణీకరణ వల్ల కలిగేటటువంటి దుష్ఫలితాలు ఏందనేది మనకి ఈ పారాగ్రాఫ్లో ఉంది. మనం దీన్ని అనలైజ్ చేసుకుంటూ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 11th వన్, లొకేట్ ద ఫాలోయింగ్ ఆన్ ద అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ ఇండియా. అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ ఇండియా అన్నారు కానీ పొలిటికల్ మ్యాప్ ఇచ్చిరట మనకి మా విద్యార్థులు చెప్పినారు. అందులో ఒకటోది కొంకన్ కోస్ట్. మనకు తెలుసు కొంకన్ కోస్ట్ అనేది మహారాష్ట్ర అండ్ గోవా కోస్టల్ ఏరియా. తర్వాత కావేరీ రివర్ సౌత్ ఇండియాలో ఉంటుంది, తమిళనాడులో ప్రవహిస్తుంది. తర్వాత స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియా 82.5 డిగ్రీ ఈస్టర్న్ లాంగిట్యూడ్. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్, అది నార్త్ ఈస్ట్ స్టేట్స్లో చివరికి ఉంటుంది కదా, సన్ రైజ్ ఫస్ట్ అయ్యేటువంటి స్టేట్. దీన్ని సపరేట్గా నేను మ్యాప్ పాయింటింగ్ చేసి పెట్టే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. అబ్జర్వ్ ద గివెన్ గ్రాఫ్ అండ్ అనలైజ్. ఇక్కడ గ్రాఫ్ ఇచ్చిండు, దాన్ని అనలైజ్ చేయమన్నారు. గ్రాఫ్ ఏంటంట వార్ రిలేటెడ్ డెత్స్ ఫ్రమ్ 1500 to 1999 CE అంటే కామన్ ఎరా. సో ఇది మనము గ్రాఫ్ని అనలైజ్ చేసేటప్పుడు ఫస్ట్ మనము రాసేది ఏంటంటే దిస్ గ్రాఫ్ బిలాంగ్స్ టు వార్ రిలేటెడ్ డెత్స్ ఫ్రమ్ 1500 to 1999 CE అని రాయాలి. అదే ఫస్ట్ పాయింట్. రాసేసి మనకి కింద చూసినట్టయితే ఇందులో ఉన్నటువంటి డాటాను మొత్తం అనలైజ్ చేయాలి. వార్ డెత్ ఇన్ మిలియన్స్. ఫస్ట్ వైట్కి ఇచ్చింది ఏంటంటే యుద్ధాల వల్ల చనిపోయినటువంటి వారి సంఖ్య మిలియన్లలో, అంటే 1500 సంవత్సరాలు 1.6 మిలియన్ పీపుల్ ఆర్ డెత్ బికాజ్ ఆఫ్ వార్. అందులో మనకి షేడ్ చేసి ఇచ్చిన కదా బాక్స్, అదేంటంటే డెత్స్ ఫర్ 1000 పీపుల్. ప్రతి 1000 మందికి ఎంతమంది చనిపోయారు అప్పట్లో అట 1500 నుంచి 1599 మధ్య 1000కి 3.2 అట్లా వాళ్ళు చనిపోయారు అన్నట్టు. దాదాపు 3 చనిపోయారు. 1000లో 3 యుద్ధాల వల్ల చనిపోయారు. 1600 నుండి 1699 మధ్య 6.1 మిలియన్ ఆఫ్ పీపుల్ వర్ డెడ్ బికాజ్ ఆఫ్ వార్స్. అందులో 1000కి 11.2 మంది చనిపోయారు. 1700 నుంచి 1799 మధ్య 7 మిలియన్ల మంది చనిపోతే ప్రతి 1000కి 9.7 మంది చనిపోయినారు. 1800 నుంచి 1899 మధ్య 19.4 మిలియన్ల మంది యుద్ధాల వల్ల చనిపోతే ప్రతి 1000కి 16.2 మంది చనిపోయారు. ఇక 19 నుంచి 1999 మధ్య విపరీతంగా పెరిగింది చూడండి యుద్ధాల వల్ల మరణాలు. 109.7 మిలియన్ల మంది చనిపోయారట. మనకంటే ఇది 20th సెంచరీ వస్తుంది. 1900 నుంచి 1999 అంటే 20th సెంచరీ. 109 మిలియన్లు అంటే దాదాపు 10,97,00,000 మంది చనిపోయినారు. అందులో ప్రతి 1000కి 44 మంది చనిపోయినారు. బాబా అంటే మనకి ఇక్కడ 20th సెంచరీలో బాగా పెరిగింది ఈ వార్ డెత్స్. ఎందుకంటే మనకు 20th సెంచరీలో ఉన్న బికాస్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ సెకండ్ వరల్డ్ వార్. అది ప్రధానమైన కారణం. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం వల్లనే ఆ రెండు యుద్ధాలు 20వ శతాబ్దంలో సంభవించడం వల్ల యుద్ధాల వల్ల మరణాలు బాగా పెరిగినాయి. 109 మిలియన్ల మంది చనిపోయినరు ఈ శతాబ్దంలో, 20వ శతాబ్దంలో. దాంతోపాటు ప్రతి 1000కి 44 మంది. అది మనకి 16వ శతాబ్దంలో ప్రతి 1000కి 3 చనిపోతే ఇక్కడ ప్రతి 1000కి 44 మంది చనిపోయారు. ఇలా మనము చక్కగా అనలైజ్ చేయవచ్చు గ్రాఫ్ని. ఆ తర్వాత నెక్స్ట్ సెక్షన్ 3. సెక్షన్ 3లో మనకి 6 క్వశ్చన్స్ ఇచ్చిండ్రు కానీ ఒక 2 క్వశ్చన్ ఛాయిస్ కింద వదిలేయచ్చు. 4 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. 4 6 24 మార్క్స్. ఇక్కడ చూడండి, డిస్టింగ్విష్ బిట్వీన్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్. అంటే ఆర్గనైజ్డ్ సెక్టార్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ మధ్య ఉన్నటువంటి తేడాలు మనం రాయవలసి ఉంటుంది. వ్యవస్థీకృత
వ్యవస్థీకృత రంగాలు మనకు తెలుసు, చాలా పిల్లలందరూ కూడా చాలా చక్కగా దీన్ని ప్రిపేర్ అయి ఉంటారు. ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండేటటువంటి ఫెసిలిటీస్ ఏందో మనకు అర్థమైపోతే అవన్నీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండవు. మనకి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది ఆర్గనైజ్డ్ సెక్టార్లో, తర్వాత లిమిటెడ్ వర్కింగ్ అవర్స్ ఉంటుంది, ఆ తర్వాత వీకెండ్ హాలిడేస్ ఉంటాయి, ఆ తర్వాత పెయిడ్ లీవ్స్ ఉంటాయి, ఆ తర్వాత వచ్చేసి సర్టైన్ రిటైర్మెంట్ ఏజ్ అనేది ఉంటుంది, ఆ తర్వాత హై శాలరీస్ ఉంటాయి, ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత పెన్షన్ ఫెసిలిటీస్ ఉంటుంది, ఆ తర్వాత ప్రావిడెంట్ ఫండ్ అనేది ఉంటుంది, ఆ తర్వాత మెడికల్ ఫెసిలిటీస్, ఆ తర్వాత వాళ్ళ చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ అలవెన్స్, ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే అపాయింట్మెంట్ టైంలోనే ప్రాపర్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉంటాయి, ఇవన్నీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండవు. చాలా చక్కగా టేబుల్ కొట్టి కూడా మనము రాయవచ్చు. ఇది ఈజీ క్వశ్చనే. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది కూడా చాలామంది ఊహించారు, ఎందుకంటే ప్రజెంట్ లోక్సభ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి. మొన్ననే మనకి తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ కంప్లీట్ అయినాయి, ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ప్రతిరోజు ఎలక్షన్ కమిషన్ ప్రస్తావన లేకుండా న్యూస్ ఉండవు. తర్వాత న్యూస్ పేపర్లో ఒక్క ఐటమ్ ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ గురించి ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ యొక్క ఫంక్షన్స్ అనేటివి ప్రధానంగా మనకి 3 ఉంటాయి. అందులో మనకి అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్, తర్వాత అడ్వైజరీ ఫంక్షన్స్ అండ్ క్వాషీ జ్యుడిషియల్ ఫంక్షన్స్. అంటే మనకి కార్యనిర్వాహక విధులు, ఆ తర్వాత అడ్వైజ్ అంటే ఇది సలహా సంబంధించినటువంటి విధులు, ఆ తర్వాత న్యాయపరమైనటువంటి విధులు. అందులో మనకి అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ చాలా ఉంటాయి. అంటే ఎలక్షన్స్ కండక్ట్ చేయటము, ప్రతి సంవత్సరం కూడా ఓటర్ల జాబితాని సవరించడము, కొత్తగా ఓటర్లను ఎక్కించుకోవటము, తర్వాత ఎడిషన్స్ అండ్ డిలిషన్స్ అవన్నీ, ఆ తర్వాత వచ్చేసి ఎలక్షన్స్కి నోటిఫికేషన్ని రిలీజ్ చేయటము, లోక్సభ ఎలక్షన్స్, తర్వాత రాజ్యసభ ఎలక్షన్స్, ప్రెసిడెంట్ ఎలక్షన్స్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్. అసెంబ్లీలో మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్స్, వాటన్నిటికీ షెడ్యూల్ రిలీజ్ చేయటము, టైం టు టైం ఎలక్షన్స్ కండక్ట్ చేయటము, ఆ తర్వాత ఎలక్షన్స్ సిబ్బందిని నియమించడము, ఆ తర్వాత నామినేషన్స్ని స్వీకరించడము, వాటిని స్క్రూటినీ చేయటము, ఆ తర్వాత వాళ్ళకి పొలిటికల్ పార్టీస్కి సింబల్స్ అలాట్ చేయటము, ఆ తర్వాత ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయటము, ఆ తర్వాత రిజల్ట్ అనౌన్స్ చేయటము, ఇవన్నీ కూడా మనకి అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ కిందకి వస్తుంటుంటాయి. ఆ తర్వాత మనకి అడ్వైజరీ ఫంక్షన్స్ అంటే ఏంటంటే అటు రాష్ట్రపతికి కానీ ఇటు గవర్నర్లకు కానీ ఎమ్మెల్యేలు ఎంపీల యొక్క అనర్హత విషయంలో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే రాష్ట్రపతికి అడ్వైజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత క్వాషీ జ్యుడిషియల్ ఫంక్షన్స్ ఏంటంటే న్యాయపరమైనటువంటి విధులు ఏంటంటే ఏవైనా పొలిటికల్ పార్టీస్ మధ్య ఏమైనా తగాదాలు వచ్చినట్టయితే, డిస్ప్యూట్స్ వచ్చినట్టయితే ఎలక్షన్ కమిషన్ వాటిని విచారించి తగు నిర్ణయాలను వెలువరుస్తుంది, తగు తీర్పులు ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇటీవల మహారాష్ట్రలో శివసేన పార్టీ నీదా నాదా అని చెప్పేసి అక్కడ ఒక డిస్ప్యూట్ అనేది ఏర్పడ్డది. అది షిండే వర్గానికి, తర్వాత ఉద్ధవ్ థాక్రే వర్గానికి. దాన్ని విచారించినటువంటి ఎలక్షన్ కమిషన్ చివరికి షిండే వర్గానికి శివసేన పార్టీ దాని యొక్క సింబల్ని కేటాయించడం జరిగింది. అదేవిధంగా శరద్ పవార్ మహారాష్ట్రలోనే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుర్తు మీదా మాదా అని చెప్పేసి శరద్ పవార్ వర్గం నుంచి చీలిపోయినటువంటి అజిత్ పవార్ వర్గము, తర్వాత అజిత్ పవార్ వర్గం మధ్య వివాదం వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషనే దాన్ని విచారించి దాన్ని అజిత్ పవార్కే ఆ పార్టీ చెందుతుందని చెప్పేసి, ఆ గుర్తు చెందుతుందని చెప్పేసి, ఇలా ఏదైనా పార్టీలో చీలికలు ఏర్పడే, పార్టీ మాదంటే మాది అని చెప్పేసి వివాదం ఏర్పడ్డా, లేదా 2 పార్టీల మధ్య వివాదాలు ఏర్పడ్డా కూడా వాటిని విచారించి తగు తీర్పులు ఇస్తుంది. అది క్వాషీ జ్యుడిషియల్ ఫంక్షన్స్ అన్నట్టు. ఇలా మనం రాయొచ్చు. నెక్స్ట్ 15th క్వశ్చన్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఓవర్ పాపులేషన్ ఎట్ ప్రజెంట్, సజెస్ట్ మెజర్స్ టు కంట్రోల్ ఓవర్ పాపులేషన్. ఎక్కువ పాపులేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటివి, వాటిని తగ్గించడానికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటివి? ఎక్కువ పాపులేషన్ ప్రధానంగా ఏంటంటే ఓవర్ పాపులేషన్ వల్ల మనకి పావర్టీ, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ అనేది బాగా క్రియేట్ అవుతుంది. తర్వాత మనకి రిసోర్సెస్ మీద ప్రెషర్ పెరుగుతుంది, వనరుల మీద ఒత్తిడి పెరుగుతుంది ఎక్కువ పాపులేషన్ ఉన్నట్టయితే. మరి దాన్ని తగ్గించడానికి మనం ఇచ్చేటటువంటి సలహాలు ఏంది ఏంటంటే, మనకి మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏంది, వివాహాలకు కనీస వయసును నిర్ధారించడం. ఒకప్పుడు ఏంటంటే కనీస వయసు అనేది లేకపోవడం వల్ల తొందరగా వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువ మంది పిల్లలు అనేది, ఇప్పుడు మనకి మేల్కి అయితే 21, ఫీమేల్కి అయితే 18. ఇప్పుడు కూడా మనకి ఒక ప్రపోజల్ ఉంది, దాన్ని అమలు చేయలే కానీ ఫీమేల్కి 21, మేల్కి 24 చేయాలనేటటువంటి కూడా ఉన్నది, కాకపోతే అది ఇంప్లిమెంటేషన్ కాలేదు. సో అలా వివాహ వయసును నిర్ధారించడం ద్వారా త్వరగా వివాహం చేసుకుని ఎక్కువ మంది పిల్లలను కనకుండా ఆపుకోవటం అదొకటే కాదు, అదొకటి. తర్వాత రైజింగ్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్, ఇక్కడ మనకి మహిళల యొక్క పాత్రను పెంచినట్లయితే మరి ఎక్కువ సంతానం ఉండటం వల్ల కలిగేటటువంటి అనర్థాలు, నష్టాలు, ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఉంటున్నట్టయితే ఉమెన్ అవేర్నెస్ వల్ల కూడా మంచి ఓవర్ పాపులేషన్ కంట్రోల్ చేయొచ్చు. తర్వాత స్ప్రెడ్ ఆఫ్ ఎడ్యుకేషన్,
అంటే విద్యను బాగా ఉండటం వల్ల విద్యావంతులకి బాగా అర్థమవుతుంది ఓవర్ పాపులేషన్ వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు. సో స్ప్రెడ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆ తర్వాత అడాప్టేషన్ అంటే మనకి పిల్లలు లేనటువంటి వాళ్ళకి అనాథ పిల్లల్లో లేకపోతే ఎవరినన్నా పిల్లల్ని అడాప్టేషన్ చేసుకున్నట్లయితే అట్లా కూడా పాపులేషన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత సోషల్ సెక్యూరిటీ ఉండాలి. అంటే ఏంటంటే సోషల్ సెక్యూరిటీ ఉంటే కొంతమంది ఏంటంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే మాకు ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో కూడా ఎక్కువ మంది పిల్లలు కంటం జరుగుతుంది. అలా కాకుండా సోషల్ సెక్యూరిటీ ఉంది, మాకు ఒక్కరైనా పర్వాలేదు, ఇద్దరైనా పర్వాలేదు అని అనుకున్నప్పుడు ఓవర్ పాపులేషన్ మనం తగ్గించవచ్చు. ఆ తర్వాత సరైన మెడికల్ ఫెసిలిటీస్, ఒకప్పుడు ఏంటంటే ఒక్కొక్క దంపతులు 8-10 మందిని కనేది. ఎందుకంటే అప్పట్లో చివర్లకి ఎంతమంది బతుకుతారో అనేటటువంటి గ్యారెంటీ లేకపోవడం వల్ల, మెడికల్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఎక్కువ మంది సంతానం కలిగేది. ఇప్పుడు ఏంటంటే మంచి మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే ఒక్కళ్ళతోటి ఇద్దరితోటే వాళ్ళు స్టాప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడము, ఇలా మనము కొన్ని సజెషన్స్ ఇస్తే సరిపోతుంది. సో దీన్ని నెక్స్ట్ 16th క్వశ్చన్ ఏంటంటే రీడ్ ద గివెన్ టెక్స్ట్, అండర్స్టాండ్ అండ్ ఇంటర్ప్రిట్ ఆన్ ఇట్. డ్యూరింగ్ ది లాస్ట్ ఫ్యూ డికేడ్స్ ట్రైబల్స్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ హ్యావ్ ఆల్సో బీన్ threatened by commercial farming, mining corporations, dam projects, etc. as the large companies find rare resources in remote rural areas like minerals, rare plants or animal and water. There has been a rapid increase in the ousting of the farming and tribal population from their traditional areas. This resulted in a dispersion of the communities into new areas and the డిస్ట్రక్షన్ ఆఫ్ ట్రైబల్ కల్చర్. అంటే గిరిజనుల యొక్క సంస్కృతి ఎట్లా అంతరించిపోతుంది, అడవులలో ఉన్నటువంటి గిరిజనులు ఏ విధంగా తమ ప్రాంతాల నుంచి తరివేయబడుతున్నారు. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చేసి ఆ అడవులను ఆక్రమించి అక్కడ అడవులను కొట్టివేయటము, మైనింగ్ యాక్టివిటీస్ చేయటము, లేదా డ్యాములు కట్టడం వల్ల ఆ ప్రాంతం మొత్తం మునిగిపోవడం వల్ల అక్కడ నుంచి వాళ్ళు ఎట్లా డిస్ప్లేస్మెంట్ అవుతున్నారు, ఇదంతా కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేసి రాసినట్లయితే సరిపోతుంది. నెక్స్ట్ 17th క్వశ్చన్, లొకేట్ ద ఫాలోయింగ్ ఆన్ ది అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ ద వరల్డ్. ఇజ్రాయెల్, నేను నిన్న చేసినటువంటి మ్యాప్ పాయింటింగ్లో ఇజ్రాయెల్ ఇవ్వడం అనేది జరిగింది. మనకి యూరోప్లో వెస్టర్న్ పార్ట్లో ఉంటుంది, మెడిటేరియన్ సీ కోస్టల్ ఏరియాలో ఇజ్రాయెల్. ప్రజెంట్ వార్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుందని కూడా మనం ఊహించినాం. నెక్స్ట్ వచ్చేసి ప్యారిస్, క్యాపిటల్ సిటీ ఆఫ్ ఫ్రాన్స్. తర్వాత బ్లాక్ సీ, ఆ తర్వాత క్యూబా కూడా వచ్చింది. నెక్స్ట్ 5th, ద సిటీ హ్యావింగ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇది ఇండైరెక్ట్గా అడిగిండు. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉన్నటువంటి సిటీ మనకి ది హేగ్, నెదర్లాండ్స్లో ఉంటుంది అది. నెక్స్ట్ 6th ఈజిప్ట్. సో ఇది మ్యాప్ పాయింట్ కూడా ఈజీగానే వచ్చింది. నేను మ్యాప్ పాయింటింగ్ సపరేట్గా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ 18th వన్, అబ్జర్వ్ ద గివెన్ టేబుల్ అండ్ అనలైజ్. ఇక్కడ టేబుల్ ఒకటి ఇచ్చిండు, దాన్ని అనలైజ్ చేయాలి. సో టేబుల్ అనలైజ్ చేసినప్పుడు ఫస్ట్ పాయింట్ ఏమి రాయాలి, దిస్ టేబుల్ బిలాంగ్స్ టు అని చెప్పేసి. ఇది దేనికి సంబంధించింది, ఇది దిస్ టేబుల్ బిలాంగ్స్ టు టోటల్ ప్రాపర్టెడ్ ఏరియా ఇన్ మిలియన్ హెక్టార్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇన్ 1955-56 అండ్ 2006-07. సో ఇక్కడ మనకి తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో క్రాప్డ్ ఏరియా అండ్ నెట్ ఇరిగేటెడ్ ఏరియా ఈ రెండింటిని ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని మనం ఈజీగా అనలైజ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో 1955-56లో 4.2 క్రాప్డ్ ఏరియా ఉండే, అది 2006-07 నాటికి 5.3కి ఇంక్రీజ్ అయింది. అంటే 20% గ్రోత్ ఉంది. అదే తెలంగాణలో అయితే 1955-56కి 4.8 క్రాప్డ్ ఏరియా ఉండే మిలియన్ హెక్టార్స్, అది 5కి పెరిగింది. అంటే ఓన్లీ 5% పెరిగింది. అంటే క్రాప్డ్ ఏరియా అనేది ఆంధ్రాలో ఓవర్ ఏ పీరియడ్ 20% పెరిగితే తెలంగాణలో ఓన్లీ 5% పెరిగింది. ఇక నెట్ ఇరిగేటెడ్ ఏరియా అంటే సాగు చేస్తున్న భూమికి నీటిపారుదల సౌకర్యం ఉన్నటువంటి భూమి ఇక్కడ 1,00,000 హెక్టార్స్లో ఇచ్చిండు. ఆంధ్ర ప్రాంతంలో 1955-56లో 17 లక్షల హెక్టార్లకు నీటి పారుదల సౌకర్యం ఉంటే 2006-07లో 23 లక్షల హెక్టార్ల భూమికి మరి నీటి సదుపాయం ఉంది. అది గ్రోత్ ఏంటంటే 135%. అంటే ఏంది, ఒకప్పటితో పోలిస్తే ఇప్పటికీ 135% భూమికి సాగునీటి సౌకర్యం కల్పించారు ఆంధ్ర ప్రాంతంలో. అదే తెలంగాణ ప్రాంతంలో 1955-56 7 lakh హెక్టార్స్కి ఇరిగేటెడ్ ఏరియా ఉంటే ఆ తర్వాత 2006-07 నాటికి 19% పెరిగింది. 7 లక్షల హెక్టార్ల నుంచి 19 లక్షల హెక్టార్లకు పెరిగింది. అంటే 257% పెరిగింది. ఆంధ్రతో పోలిస్తే తెలంగాణ ప్రాంతానికి సాగునీటి సౌకర్యం బాగా పెరిగిందని మనకు అనిపిస్తుంది కదా. కాకపోతే ఏంటంటే ఆంధ్ర ప్రాంతంలోనేమో పూర్తిగా డ్యాముల ద్వారా, కాలువల ద్వారా నీళ్ళు అందించి సాగునీటి సౌకర్యం కల్పిస్తే తెలంగాణలో రైతులే స్వయంగా బోర్లు, బావులు వేసుకొని నీటిపారుదల సౌకర్యాలను కల్పించుకున్నారు. కాబట్టి వాళ్ళు లక్షల రూపాయల ఖర్చు పెట్టి, కాబట్టి తెలంగాణలో పెరిగింది కానీ అది తెలంగాణ ప్రజలు తమ సొంత ఖర్చుతోటి బావులు, బోర్లు వేయించుకోవడం వల్ల నెట్ ఇరిగేటెడ్ ఏరియా 257% పెరిగింది. ఆంధ్రలో మాత్రం
ఎక్కువ భాగం 90% ఇరిగేషన్ ఫెసిలిటీస్ కాలువల ద్వారా ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తేడా. సో ఇది ఇలా మనము అనలైజ్ చేయాలి. సో ఇది పార్ట్ ఏ. నెక్స్ట్ వీడియోలో నేను మ్యాప్ పాయింటింగు ఏమేమి వచ్చినాయో వాటిని మ్యాప్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మనకి స్పాట్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిన తర్వాత అవసరమైతే బిట్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్, ప్రస్తుతము బిట్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అవైలబిలిటీ లేదు. సో కొంతమంది స్టూడెంట్స్ ఈ బిట్ వచ్చింది అని చెప్పిండ్రు, కానీ దాన్ని ప్రాపర్గా మనకి స్పాట్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిన తర్వాత మనకి బిట్ పేపర్ అనేది అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి అప్పుడు చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.